నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలేమిటో చూద్దాం. ముందు సాక్షిలో ఒక ప్రధానమైన వార్తగా బాటంలో వచ్చింది. ఇది 2 రోజులు మండే ఎండలు, సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అనే వార్త ఉన్నది. దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న వడగాడ్పులు 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అని ఉన్నది. వడదెబ్బతో 5గురి మృతి అనేది కూడా లోపల పేజీలకి ఇండికేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇందులో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్రం నిప్పుల కుంపటి తలపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి వడగాడపులు వీస్తుండడంతో చాలా ప్రాంతాల్లో ఎండలు బగ్గుమంటున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తేమ శాతం పెరగడము, పొడి వాతావరణంతో వడగాడపుల తీవ్రత కూడా అధికమవుతోంది. సోమవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోకెల్లా నిజామాబాద్లో 43.8 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే 4.4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలం, మహబూబ్నగర్, హైదరాబాద్లో 2 నుంచి 3 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఈ వార్తా కథనం చెప్తున్నది. ఇక బ్యానర్గా తీసుకున్నది సాక్షిలో ప్రధానమైన వార్తగా ఉన్న వాటిలలో సీఎంకు ఫేక్ షాక్, అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో రేవంత్కు నోటీసులు అనే వార్త ఉన్నది. ఇక ఇయర్ ప్యానెల్లో మళ్ళీ విషసర్పం నోట్లో తలపెట్టొద్దు, బాబు చరిత్రే మోసమని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి పైన ఆయన చేసిన విమర్శల వార్త ఉన్నది. ఫేక్ వీడియోలపై ఉక్కుపాదమే, ఎన్నికల సమరంలో బీజేపీని ఎదుర్కొనే సత్తాలేకే రాజకీయ ప్రత్యర్థులు అడ్డదారులను నమ్ముకున్నారని నరేంద్ర మోదీ వ్యాఖ్యకు సంబంధించిన వార్త ఉన్నది. ఫేక్ రాజకీయం, అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కలకలం రేపుతోంది. లోక్సభ ఎన్నికల వేళ డీప్ ఫేక్ బెడదపై సర్వత్రా చర్చ జరుగుతుందని ఒక వార్త ఉన్నది. ఇక నేడే 10th ఫలితాలనే వార్త, బరిలో 525 మంది పోటీలో ఉన్నారనే వార్త. ముస్లింలు దర్శకు చంద్రబాబు నాయుడు శత్రువని అసద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. 3 సిట్టింగులే సికింద్రాబాద్ బరిలో ఓ ఎంపీ, 2 ఎమ్మెల్యేలు అనే వార్త ఉన్నది. మాకు మోదీ మరి మీకెవరున్నారు అనే బీజేపీ నాయకులు నడ్డా చేసిన వ్యాఖ్యకు సంబంధించిన ఒక వార్త మొదటి పేజీలో ఇచ్చిన సాక్షి. నేడు రాష్ట్రానికి మోదీ అనే వార్త, పంట నష్ట శాఖ పరిహారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ అనే వార్త మొదటి పేజీలో వచ్చింది. ఇక కేంద్రంలో సంకీర్ణం, బీఆర్ఎస్ కీలకం, ఖమ్మం బస్సు యాత్రలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వార్త ఉన్నది. ప్రమాణానికి సిద్ధమా, రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సవాల్ అనే వార్త ఉన్నది. ఇక సీఎం క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ సంబంధించిన వార్త ఉంది. బీజేపీని ప్రశ్నించేందుకే నోటీసులు అనే వార్త, రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త సాక్షి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతిలో తెలంగాణ నుంచి లోక్సభ బరిలో 525 మంది అనే వార్త ఉన్నది. ఇక 6వ దశ నోటిఫికేషన్ విడుదల అనే వార్త, కాంగ్రెస్కు మరో షాక్. ఈ 6వ దశలో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 స్థానాలకు మే 25న ఎన్నికలు, 6 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న ఉపసంహరణ అనే వార్త ఉన్నది. ఇక నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీలో చేరిన ఇండోర్ అభ్యర్థి అక్షయభం తప్పుకున్న ఇండిపెండెంట్, ఇక సీటు బీజేపీదే అనే ఒక వార్త. ఇది కొత్త తరహా వ్యవహారం లాగుంది. ఇది 10th ఫలితాలు నేడే ఉదయం 11 గంటలకు వెల్లడైన వార్త ఉన్నది. 1న ఢిల్లీకి రండి, అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసుల సమన్లు అనే వార్త ఉన్నది. కండోముల వాడకం ముస్లింలలోనే అధికం, ఇలా చెప్పేందుకు సిగ్గుపడడం లేదు, మోదీ విమర్శకు అసదుద్దీన్ ఓవైసీ జవాబు అనే వార్త ఉన్నది. ఏఐతో కాంగ్రెస్ కుట్ర, మా ప్రసంగాలను వక్రీకరిస్తూ వీడియోలు, బీజేపీ నేరుగా ఢీకొనడానికి కుతంత్రాలని మోదీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. కాంగ్రెస్ దివాలా కోరు విధానం అని మోదీ మాట్లాడిన మాటను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతిగా. గ్లాసుపై కుట్ర అని ఏపీ ఎన్నికలకు సంబంధించిన జనసేన గుర్తుకు సంబంధించిన వార్త ఉన్నది. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల వార్త ఉన్నది. ఓయూ సెలవులపై రాజకీయ దుమారం, అంటే గత ఏడాది సెలవులు ఇచ్చారు, ఈ ఏడాది కూడా కరెంటు నీళ్లు సమస్య ఉందని అట్లా దీనిపైన ఒక వార్త ఉన్నది. ఇక కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అని ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుల మాటలకు సంబంధించిన వార్త ఉన్నది. కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఏం పొడుస్తారు, కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. కాళేశ్వరం కహాని, బీఆర్ఎస్ సర్కారు తప్పు మీద తప్పని వరుస కథనాల్లో ఒక భాగంగా 2వ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆంధ్రజ్యోతి 8 పేజీలో వడదెబ్బకు ఒకరోజే 11 మంది మృతి, నిప్పుల కుంపటి తలపిస్తున్న రాష్ట్రం అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో ఉన్నది. భద్రాద్రి జిల్లా జిన్నెలగూడెంలో మామిడి చెట్టు నీడలో చేదెదురుతున్న పశువులు, వృక్షాలు ఉండడం వలన ఎంత ప్రయోజనం ఉంటుందో
చెప్పే ఒకానొక ఫోటో ఇది. ఇక దీన్ని ప్రకృతిని కాపాడుకుంటే, చెట్లను కాపాడుకుంటే రాబోయే జీవితం ఎట్లా ఉండబోతుందో చెప్పడానికి ఒక ఉదాహరణగా ఈ చెట్టు ఉన్నది. అద్భుతమైన ఫోటో ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఈనాడులో మొదటి పేజీలో లోక్సభ బరిలో 525 మంది, అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది పోటీలో ఉన్నారు. 100 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 2019 కన్నా పోటీ చేసే వారి సంఖ్య పెరిగింది. వీటికి సంబంధించిన కథనాన్ని బ్యానర్గా ఇచ్చింది ఈనాడు. సీఎం రేవంత్కు నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలన్న ఢిల్లీ పోలీసులను వాడుతున్నది. భాజపాపై పోరాటం చేస్తున్నందుకే భయపడేది లేదు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా ఉంది. ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ, కర్ణాటక ప్రజల సభల్లో రేవంత్ రెడ్డి అనే వాడుతున్నది. ఖమ్మంలో కాంగ్రెస్ విజయానికి సమిష్టి కృషి అనే వార్త, కాంగ్రెస్లో చేరిన గుత్తా అమిత్ అనే వార్త, కమలంగూటికి వెంకటేష్ నేత పెద్దిరెడ్డి అనే వార్త ఉంది. 40 రోజుల కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన హమాస్ ముందుకు ఇజ్రాయెల్ ప్రతిపాదన, కీలక దశలో గాజా చర్చలు అనే వార్త ఉన్నది. ఇక 950 టీఎంసీలు అవసరం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తెలంగాణ నివేదన అనే వార్త ఉన్నది. ఏపీకి 1144, తెలంగాణకు 954, మొత్తం 2099 టీఎంసీలు 2 తెలుగు రాష్ట్రాలకు కావాలని ట్రిబ్యునల్ ముందు ప్రతిపాదన పెట్టిండు 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలుగా. జైలు లేదంటే బెయిలు, ఇండియా కూటమి నేతల పరిస్థితి, అవినీతిలో నాడు భారాస నేడు కాంగ్రెస్ అనే వార్త, బీజేపీ నడా ఎన్నికల ప్రచారం సంబంధించిన వార్త ఉన్నది. ఇక నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ సభ అనే వార్త, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి, కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. గడిపిస్తే అధికారులు నిద్రపోతారు, ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూ పోతాయని ఎన్జీటీ ఉత్తర్వుల అమలుపై మే 9లోపు అఫిడవిట్ దాఖలు చేయాల్సింది అని ఒక వార్త ఉన్నది ఏపీకి సంబంధించింది. ఇక ఉదయం 11 గంటలకు 10 ఫలితాలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక నమస్తే తెలంగాణలో ప్రజల వెతలు విన్న గులాబీ అధినేత అనే వార్త ఉన్నది. ఎన్నికల ప్రచారంలో వారొక దగ్గర ఆగితే అక్కడ ఖమ్మం రోడ్ షో వెళ్తూ మరిపేట మండలం ఎల్లంపేట స్టేజ్ వద్ద కాసేపు ఆగి ఆయన టీ తాగి మిర్చి బజ్జీలు తిన్నారు. దానికి సంబంధించి ప్రజలతో మాట్లాడి సంబంధించిన ఒక వార్త ఉన్నది. మన ఓట్లు సీట్లు కావాలి, మన ఇక్కట్లు పట్టవా, ఈ దద్దమ్మలు మనకెందుకు, కేసీఆర్ ప్రచారానికి సంబంధించిన ఒక వార్త. నీళ్లు కరెంటు కోతలకు ఓయూ సాక్ష్యం ఓయూ ఒక వార్త ఉన్నది. హామీలపై నిలదీత అనే వార్త ఉన్నది. దళిత జాతికి వెలకట్టి రోజుకో దుర్మార్గం, కాంగ్రెస్ నాయకులు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడో వాటికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. 10వ తరగతి ఫలితాలు నేడే అనే వార్త. నీట్ పీజీ ఇంటర్న్షిప్ కటాఫ్ తేదీ పొడిగింపులో సుప్రీం నో అనే వార్త ఉన్నది. బెదిరే రాత చెదిరే, వరదాయిని కాళేశ్వరం మాట మరిచిపోయిన శ్రీనివాస్ అనే వార్త ఉన్నది. అన్నపూర్ణ తెలంగాణ ఆహార ధాన్యాల ఉత్పత్తులు వృద్ధిలో టాప్ అనే వార్త ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ రిమోట్ బాబు చేతిలో అనే వార్త. సీఎం రేవంత్కు ఢిల్లీ సమన్లు అనే వార్త కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో ఇచ్చింది. ఇక 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.